హలో ఫ్రెండ్స్, ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న బెంగళూరు హైవేకి పక్కనే ఉన్న పాలమాకులలో, అలానే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మరియు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో త్వరలోనే మెగా రైల్ టెర్మినల్ గా మారబోతున్న జూకల్ రైల్వే స్టేషన్ కి వాకబుల్ డిస్టెన్స్ లో 20+ ఇయర్స్ టీక్ ట్రీస్ ప్లాంటేషన్ మరియు మంచి కనెక్టివిటీ ఉన్న ఎక్సలెంట్ ఫార్మ్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు సెరెన్ ఏరో ఫార్మ్స్ బై ఉన్నతి ల్యాండ్ అండ్ ఇన్ఫ్రా. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 50 ఏకర్స్ లో స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇక్కడ ఉన్న ఫార్మ్ ప్లాట్స్ సైజెస్ 250 స్క్వేర్ యార్డ్స్ మరియు 500 స్క్వేర్ యార్డ్స్. కావాలి అంటే కస్టమర్స్ అవసరాలకు అనుగుణంగా డిఫరెంట్ సైజెస్ లో కూడా ప్లాట్స్ ని అందిస్తారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫార్మ్ ల్యాండ్ లేఅవుట్. ప్రాజెక్ట్ కి ఎల్ఆర్ఎస్ ఫుల్లీ పెయిడ్. ఇప్పుడు మనం ఒకసారి ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే సెక్యూర్డ్ ఎంట్రన్స్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో ఉన్న మెయిన్ రోడ్ 50 ఫీట్, అలానే ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ వైడ్ ఉన్నాయి. ఈ 50 ఫీట్ రోడ్ కి సెంటర్ మీడియన్ ని ఏర్పాటు చేసి ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేశారు. ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేశారు. ప్రాజెక్ట్ కి వాటర్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది. అలానే ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ ఫెన్సింగ్ కూడా ఉంది. మీరు ఈ ప్రాజెక్ట్ లో చూడొచ్చు 20+ ఇయర్స్ టీక్ ప్లాంటేషన్ తో ఆల్రెడీ గ్రో అయి ఉన్న ట్రీస్ తో ఇక్కడ ఫార్మ్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్నారు. అలానే ఈ ట్రీస్ ప్లాంటేషన్ కూడా ఎవరైనా ఫార్మ్ హౌస్ ని నిర్మించుకోవాలి అనుకుంటే దానికి అనుగుణంగా ఉండే విధంగా డిజైన్ చేశారు. అంటే ఫార్మ్ హౌస్ కి ఎనఫ్ స్పేస్ వదిలేసి మిగతా లొకేషన్ లో మాత్రమే ప్లాంటేషన్ చేశారు. ఈ టీక్ ప్లాంటేషన్ కాకుండా ఈ ఫార్మ్ ల్యాండ్స్ లో మామిడి, పనస, సపోటా లాంటి ట్రీస్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ ఫార్మ్ ల్యాండ్ లో డైరీ ఫార్మ్ కూడా ఉంది. ఇక్కడ సుమారుగా 300+ ఆవులు ఉంటాయి. అలానే ఆల్రెడీ పర్చేజ్ చేసిన క్లయింట్స్ ఇక్కడ ఫార్మ్ హౌసెస్ విత్ స్విమ్మింగ్ పూల్స్ ని కూడా నిర్మించుకున్నారు. సో ఇన్ని రకాల ఎమ్యూనిటీస్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేసిన ఈ ఫార్మ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్ వీకెండ్ హోమ్స్ కి, ఫార్మ్ హౌసెస్ కి, ఆర్గానిక్ ఫార్మింగ్ కి, లాంగ్ టర్మ్ వెల్త్ అండ్ ఎసెట్ గ్రోత్ కి, రిటైర్మెంట్ లివింగ్ కి, అలానే ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ కి, ఇలా డిఫరెంట్ వేస్ లో ఇన్వెస్ట్ చేయడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ లో ఫార్మ్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 12,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ ఎగ్జిట్. ఈ ఔటర్ రింగ్ రోడ్ కి ఇటువైపు ఉన్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలానే ఇక్కడ వైట్ కలర్ లో మీరు చూస్తున్నది బెంగళూరు హైవే. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద మనం కిందకి దిగి బెంగళూరు హైవేలోకి వస్తే ఫస్ట్ వచ్చే ఏరియా ముచ్చింతల్. ఈ ముచ్చింతల్ దాటంగానే ఇక్కడ పాలమాకుల ఏరియా ఉంటుంది. ఈ పాలమాకుల ఏరియాలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న జూకల్ రైల్వే స్టేషన్ కి పక్కనే ఈ లొకేషన్ లో మన ప్రాజెక్టు ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ లో ముందుగా మనం చూడవలసింది ఈ జూకల్ రైల్వే స్టేషన్ గురించి. సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ చుట్టూతా 3 హ్యూజ్ రైల్వే టెర్మినల్స్ ని రీసెంట్ గా ప్రపోజ్ చేసింది. వాటిలో ఈ జూకల్ రైల్వే టెర్మినల్ ఒకటి. హైదరాబాద్ లో ఉన్న ప్రధాన స్టేషన్లపై ఒత్తిడిని తగ్గిస్తా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడం కోసం ఈ కొత్త టెర్మినల్స్ ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా చర్లపల్లిలో కూడా ఒక కొత్త రైల్వే టెర్మినల్ ని నిర్మించారు. ఆ టెర్మినల్ ని అత్యాధునిక హంగులతో ఏ విధంగా నిర్మించారో అలానే ఈ జూకల్ రైల్వే టెర్మినల్ ని కూడా అభివృద్ధి చేస్తారు. ఈ జూకల్ టెర్మినల్ కి పక్కనే మన ప్రాజెక్ట్ కి వెళ్లే పిల్లోనిగూడ రోడ్డుకి అండర్ పాస్ ని నిర్మిస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న అండర్ పాస్. ఈ అండర్ పాస్ నిర్మాణం పూర్తయిన తర్వాత మన ప్రాజెక్ట్ కి యాక్సెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఈ బెంగళూరు హైవేకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియాలో ఇక్కడ మనం చూస్తున్నది స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి పక్కనే జిమ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీ కూడా ఉంది. ఇదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడే జిఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ఉంది. ఇది మొత్తం 34 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. దీనిని 2022 లో ఇనాగ్రేట్ చేశారు. ఈ పాలమాకల దగ్గర నుంచి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ చేగూరు రోడ్డు వస్తుంది. ఈ చేగూరు రోడ్ లోనే ఈ లొకేషన్ లో కనహా శాంతివనం ఉంది. ఇదే కనహా శాంతివనం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్పిరిచువల్ సెంటర్. ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. అలానే స్పిరిచువల్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ చేగూరు రోడ్ దాటిన తర్వాత ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది కొత్తూరు. ఈ కొత్తూరు దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే మనం నందిగామకి రీచ్ అవుతాము. ఈ నందిగామకే ఆపోజిట్ లో ఉన్న రోడ్ లోకి వెళ్తే ఈ లొకేషన్ లో సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. ఇదే సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది మల్టీ క్యాంపస్ ఫెసిలిటీ. అంటే బిజినెస్ మేనేజ్మెంట్, లా స్కూల్, మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఈ నందిగామ దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ లొకేషన్ లో మనం చూస్తున్నది షాద్నగర్. ఇక్కడే ఈ బెంగళూరు హైవేకి లెఫ్ట్ సైడ్ లో మనం మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాని చూడొచ్చు. ఈ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాలోనే చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. లైక్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నాట్కో ఫార్మా,
పోకర్నా ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్, ఇలా ఇదే నిర్మాణ దశలో ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ మొత్తం 22 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ లోనే నాట్కో ఫార్మా, పోకర్నా ఇంజనీరింగ్ లిమిటెడ్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ సెరెన్ ఏరో ఫార్మ్స్ దగ్గరికి మనం బెంగళూరు హైవే వైపు నుంచే కాకుండా ఇటువైపు ఉన్న రోడ్డు నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇది నగర్గూడ శంషాబాద్ రోడ్. ఈ రోడ్ లోంచి వస్తే మనం శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్, అలానే వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ని చూడొచ్చు. ఈ కాలేజ్ దాటిన తర్వాత మనం